మన దేశంలో ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల వల్ల బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయి. అలాగే కొన్ని ఆచార సాంప్రదాయాల వల్ల ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు చేస్తుంటారు కానీ ఇప్పుడున్నటువంటి నాగరిక సమాజంలో కూడా బాల్య వివాహాలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు తమిళనాడుకి చెందినటువంటి కృష్ణగిరి జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో 14 సంవత్సరాలు ఉన్నటువంటి 9వ తరగతి చదువుతున్న విద్యార్థినికి 25 సంవత్సరాలు ఉన్నటువంటి మరొక అబ్బాయినిచ్చి వివాహం చేయడం జరిగింది. అమ్మాయికి చదువు అంటే ఇష్టం ఉండడంతో అమ్మాయి అయితే తాలిబొట్టుతోనే పాఠశాలకు రావడం జరిగింది. ఆ తాలిబొట్టు చూసినటువంటి ఉపాధ్యాయురాలు పోలీసులకైతే ఇన్ఫామ్ చేసింది. పోలీసులు ఆమెను చేసుకున్నటువంటి భర్త పైన అలాగే ఇరు వర్గాల తల్లిదండ్రుల పైన కూడా బాల్య వివాహ చట్టం కింద అయితే కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల తల్లిదండ్రులు కూడా చెబుతున్న మాటలు ఏంటంటే, మంచి అబ్బాయి, మాకు ఇలాంటి సంబంధం రాదు, మాకు కట్నం లేకుండా తక్కువ కట్నంతో వివాహం చేసుకుంటూ ఇలాంటి చెప్పడం జరుగుతోంది. నిజానికి ఈ బాల్య వివాహాలు ఆర్థికమైనటువంటి పరిస్థితుల వల్ల చాలామంది తల్లిదండ్రులు ఈ బాల్యంలోనే వివాహాలు చేసేస్తున్నారు.